యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను నిన్న మీకు వీడియో చేశాను. తుమ్మల అకాడమీ అధినేత మాధవిని. ఈరోజు వీడియోలో నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, విద్యార్థుల్లో ఉన్నటువంటి తెలివితేటల్ని బయటికి తీయగలిగేటువంటి శక్తి ఒక గురువుకే ఉంది. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులనే గౌరవించట్లేదు, ఇంకా గురువులను అసలు లెక్క చేయటం లేదు. మరి గురువు విలువ తెలియాలి వాళ్ళకి అంటే ఏం చేయాలి? వాళ్ళు చదువులో పైకి రావాలంటే ఏం చేయాలి? నన్ను ఒక విద్యార్థి ఒక ప్రశ్న అడిగాడు. అమ్మా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. మరి మనకి దైవం అక్కర్లేదమ్మా, దేవుడితో పనిలేదా అని. మన తల్లిలోనే ఒక దేవత ఉందని, తండ్రిలోనే ఒక దేవుడు ఉన్నాడనుకొని మనసులో తలుచుకొని తల్లిదండ్రిని గౌరవిస్తే నువ్వు అది దేవుణ్ణి గౌరవించినట్టయ్యా. అందుకని చెప్పేసి నువ్వు ముందు తల్లిదండ్రులకు విలువ ఇవ్వటం నేర్చుకో, తర్వాత గురువులను ఆశ్రయించి గురువు ఆశీస్సులు అందుకోవాలమ్మా. అప్పుడు నువ్వు విద్యలో పైకి వస్తావు, జీవితంలో పైకి ఎదగలుగుతావు అని చెప్పి ఆ పిల్లవాడికి అట్లా చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రస్తుత విద్యా విధానంలో మీరందరూ కూడా గమనించినట్లయితే అసంతృప్తి తప్ప ఏమీ మిగలటం లేదు. పిల్లలకి ఏమీ రావటం లేదు. ప్రతి స్టూడెంట్కి కూడా, ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ పుట్టుకతోనే దేవుడు ఎంతో కొంత జ్ఞానాన్ని ఇచ్చి ఉంటాడు. ఇవ్వకుండా అసలు పుట్టించడు ఎవరిని కూడా. కాకపోతే వాళ్ళల్లో ఏ శక్తి ఉంది అంటే, వాళ్ళకి చదువుతారా, ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, అసలు ఎలాంటి తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి గమనించుకోగలిగేటువంటి ఒక శక్తి ఆ గురువుకే ఉంది. ఈ రోజుల్లో ఏ గురువులు అలా పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి, మీ పిల్లవాడికి ఈ టాలెంట్ ఉందండి, దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉందండి, మీరు దాన్ని గమనించుకొని మేము ఆ పిల్లవాడికి కావాల్సిన విధంగా మేము శిక్షణ ఇస్తాము, మీరు కూడా అలా పిల్లాడిని మోటివేట్ చేయండి, ఉత్సాహపరచండి అని చెప్పి తల్లిదండ్రులకి చెప్తున్నటువంటి గురువులు వేళ్ల మీద లెక్క పెట్టుకొని చెప్పుకోవచ్చు. అంత ఓపిక కలిగిన వాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో. నేను ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా మంచి పేరు పొందుండి కూడా ఈరోజు తెలుగులో నేను ఇలా యూట్యూబ్లో మీకు నేను చెప్తున్నాను అంటే, తెలియని వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి తెలుగులో చెప్తున్నాను. అలాగే నేను ఇంగ్లీష్లో కూడా పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం, రాయటం అనేది వీడియోలు కూడా తెలుగులో పెట్టినట్టుగా ఇంగ్లీష్లో కూడా పెడతాను ప్రతిరోజు. నా ఉద్దేశం ఈరోజు ఏంటంటే, పిల్లల్ని నేను మంచి విద్యావేత్తలుగా తయారు చేసేటప్పుడు కొంత దైవజ్ఞానం కనుక వాళ్ళకి నేర్పించేటట్టయితే, ఆ దైవజ్ఞానం తోడుతో పాటు వాళ్ళ యొక్క మేధాశక్తి బాగా పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనకిప్పుడు బాగా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటమ్మా అంటే, దక్షిణామూర్తి గారు, శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామి అని పేరు వినుంటారు మీరందరూ. ఇప్పుడు నేను చేసే వీడియోలో కూడా ఆ స్వామి గారే మీకు కనిపిస్తారు. నా గొంతు వరకే మీకు వినపడుతుంది, నేనైతే మీకు కనపట్టలేదు. మరి నేను ఆయన్ని స్తుతించుకొని, ఆయన్ని స్మరించుకొని, ఆయన శ్లోకాలు చదువుకొని ఎంతో గొప్ప విద్యను నేర్చుకున్నాను మా గురువుల దగ్గర. నాకు ఇదంతా కూడా మా గురువులే నేర్పారు నాకు. అందుకని నేను కూడా ఇప్పుడు పిల్లలకి అలా నేర్పాలనేటువంటి ఒక పట్టుదల, ఆశయము, ఆశ, కోరిక. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదువులో బాగా రాణించాలి, పైకి రావాలి, ఎదగాలి అంటే గురువుని ఆశ్రయించక తప్పదు. చదువుతో పాటు సంస్కారము, జ్ఞానము తెలిసి ఉండాలి. జ్ఞానాన్ని పొందడానికి బాగా కష్టపడాలి. పిల్లల్ని దారిలో పెట్టాలంటే ఎందులో లేనటువంటి ఒక గొప్పతనము దేనిలో ఉందమ్మా అంటే, సనాతన ధర్మంలో దొరుకుతుంది. ఆ సనాతన ధర్మం ప్రకారం గురువే సరైన మార్గం. అందరికీ గురువు ఒక్కరే, ఆయనే దక్షిణామూర్తి. ఇంట్లో అశాంతిని తొలగించాలన్నా దక్షిణామూర్తి స్తోత్రం చదివిన ఇంట్లో పిల్లలు బంగారు భవిష్యత్తులో పైకి వస్తారు. ఇల్లంతా కూడా ఎప్పుడు శాంతితో నెలకొని ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటిది స్వయంగా ఆయనే ఈ మాట అందరికీ చెప్పారు.
ఆదిశంకరాచార్యుల వారి కన్నా మనందరం గొప్పవాళ్ళం కాదు కదా. ఆయన మాట ప్రకారం మనం ఆ దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ మనం చదివి పిల్లల చేత చదివించి, లేదా మనం చదివి వాళ్ళకి వినిపించినా సరే కొంతలో కొంత వాళ్ళలో మార్పు వస్తుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి మంచి బుద్ధులు నేర్పాలని, ఇలాంటి శ్లోకాలు నేర్పించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని, మీలో కూడా ఒక ఆశ కలుగుతుంది అని, నేను చెప్పేదంతా కూడా సరైన విధానంలో, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పాజిటివ్ నెగిటివ్ అన్నట్టుగా ఎప్పుడు కూడాను మనకు తెలుసులే అని కొట్టిపారేయకుండా చెప్పిన దానిలో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అనేది గ్రహించుకొని దాన్ని బట్టి మీరందరూ కూడా ఆచరిస్తారనేటువంటి ఒక ఆశతో ఇప్పుడు నేను మీకు ఒక దక్షిణామూర్తి గారి శ్లోకాన్ని చెప్తాను. దాని యొక్క భావాన్ని కూడా చెప్తాను. ఈ ఒక్కటి చాలు, ప్రతిరోజు మనం పిల్లలకి కాసేపు వినిపించినా వాళ్ళ చేత చదివించినా కూడా. ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వర్షదృషిగణైరావృతం బ్రహ్మనిష్టం ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రయానందమూర్తిం స్వాత్మా రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మౌనంగా ఉండి శిష్యులకు పాఠాలు నేర్పారు దక్షిణామూర్తి స్వామివారు. ఆయన ఆచార్యులకే ఆచార్యులు. ఋషులందరికీ కూడా బ్రహ్మనిష్ట కలిగించి వారిని ఉద్ధరించిన వారు దక్షిణామూర్తి స్వామివారు. ఆయన ఎప్పుడు కూడా కనుబొమ్మల రెండింటినీ దగ్గరికి తీసుకువచ్చి ముడివేయకుండా సాత్వికంగా ఉండేటువంటి గురువు దక్షిణామూర్తి గారు. పిల్లల్లో బుద్ధి జ్ఞానం తక్షణమే కలిగి వాళ్ళు వృద్ధిలోకి రావాలి అంటే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసి దాని యొక్క భావాన్ని వాళ్ళకి చెప్తూ ఉండాలి. అన్ని చికిత్సల్లో కన్నా ఆధ్యాత్మిక చికిత్స చాలా గొప్పది. మనం ఆయుర్వేదం అని, న్యాచురోపతి, అలోపతి ఇలా రకరకాల వైద్యాలు చేపిస్తూ ఉంటాం పిల్లలకి. చదువులో బాగా రావాలనో, జ్ఞాపకశక్తి పెరగాలనో, ఆరోగ్యం బాగుండాలనో, ఇంకేదేదో అలాంటి వైద్యాలకు వెళ్తాం కానీ ఆధ్యాత్మిక చికిత్సకి ఏ రోజు వెళ్ళం. ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు ఒక్కసారి. ఆధ్యాత్మిక చికిత్సలో భాగంగా దక్షిణామూర్తి స్తోత్రము పఠించినట్లయితే ఉన్నతమైన విద్యా జ్ఞానం పొంది తీరుతారు తప్పనిసరిగా. మీ పిల్లలు మీరు నమ్మకం ఉంచి దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో ఈ స్తోత్రాన్ని పిల్లలకి చదివించి వినిపిస్తారని ఆశతో ధన్యవాదాలు.